20వ వచనంలో వారు బయలుదేరి వాక్యమందు అంతటా ప్రకటించారు. ఏం ప్రకటించారు? ప్రభు వారికి సహకారుడై ఉండి, అంటే ఎవరి తోడుగా ఉన్నారు? పరిశుద్ధాత్మ వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. ఏం స్థిరపరచబడుతుంది? వాక్యం స్థిరపరచబడడానికి అపోస్తలుల ద్వారా ఏం జరుగుతున్నాయి? అద్భుతాలు జరుగుతున్నాయి. మీకు 2 విషయాలు చెప్పాను. యేసు సూచక్రియలు చేయడం ద్వారా, అద్భుతాలు మహత్కార్యాలు చేయడం ద్వారా ఎవరని రుజువు చేసుకున్నాడు? దేవుని కుమారుడని రుజువు చేసుకున్నాడు. అపోస్తలులు సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేయడం ద్వారా ఏమి స్థిరపరచబడింది? వాక్యం స్థిరపరచబడింది. కారణాలు అవి. మళ్ళీ చెప్తున్నాను, యేసు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయడం వలన ఎవరి కుమారుడని నిరూపింపబడ్డాడు? దేవుని కుమారుడని నిరూపింపబడ్డాడని యోహాను రాశాడు 20:30లో. ఇప్పుడు అపోస్తలులు యేసు ప్రభు చేసినట్టు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు? సర్వలోకము వాటి ద్వారా దేవుని నమ్మాలనా? దేవుని వాక్యం స్థిరపరచబడాలనా? రైట్. యేసు దేవుని కుమారుడని, క్రీస్తుని నమ్మడానికి యేసు అద్భుతాలు చేస్తే దేవుని శాశ్వతమైనటువంటి వాక్యము స్థిరపరచబడాలని అపోస్తలులు అద్భుతాలు చేశారు. వాక్యం స్థిరపరచబడిందా లేదా? ఈరోజు వాక్యం ఉందా లేదా? వాక్యం ఉందని బట్టి ఏం జరిగింది? అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఆగిపోయాయి. ఈరోజు అవి సాగడానికి అవకాశము లేదు, ఆగాయి. ఆగలేదు అని ఎవరైనా అంటే ఒక పామును పట్టుకోండి, ఆగేయో లేదో తెలుస్తుంది. ఆగలేదు అని ఎవరైనా అంటే ఒక గ్లాసు విషం తాగండి, ఆగేయో లేదో తెలుస్తుంది. ఆగేయో లేదు అనడానికి మీకు ఉదాహరణ ఉంటే, ఒక పోలియో వ్యాధిగ్రస్తుడిని బాగు చేయడానికి ప్రయత్నించండి. ఒక చనిపోయిన వ్యక్తిని, శవాన్ని తీసుకొని వెళ్ళి ఆగలేదన్నోడి దగ్గర పెట్టండి, ఆగేయో లేదో తెలిసిపోద్ది. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక వ్యక్తిని ఆగలేదన్నోడి ముందు పెట్టండి, ఆగేయో లేదో తెలిసిపోద్ది. పుట్టినది మొదలుకొని గుడ్డివాడైన ఒక వ్యక్తిని ఆగలేదు, అద్భుతాలు ఆగలేదు, సూచక్రియలు ఆగలేదు అన్నోడి దగ్గర తీసుకెళ్ళండి, ఆగేయో లేదో తెలిసిపోద్ది.